హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మనకి రెండు అప్డేట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనకి టెక్నీషియన్ కి సంబంధించిన ఎగ్జామ్ కి సంబంధించి రిపీటెడ్ గా 31st ఇట్లా కొన్నిసార్లు మనకి చీటింగ్ కి ట్రై చేసినట్టు న్యూస్ ఆర్టికల్స్ అయితే వచ్చాయన్నమాట రిపీటెడ్ గా. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు టెక్నీషియన్ ఫుల్ అప్లైడ్ ఎంతమంది అన్న దానికి సంబంధించిన ఆర్టీఏ రిప్లై అయితే వచ్చింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు దేశన్, మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. అంతకంటే ముందు మనకి టెక్స్ట్ బుక్ సంబంధించిన గ్రాండ్ ఫినాలే సేల్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ రోజు మనకి లాస్ట్ డే. సో ఎవ్రీ అవర్ ఎక్స్క్లూజివ్ ప్రైజెస్ అని కూడా అంటున్నారు. బట్ దాని గురించి పక్కన పెట్టేస్తే మెయిన్ గా మనకి ప్రైస్ అన్నది తక్కువకి వస్తుంది. అండ్ లైఫ్ టైం పాస్ ప్రో ఈసారి మనకి లైఫ్ టైం పాస్ ప్రో మీకు వర్త్ 1500 రూపీస్ దాకా ఉండేది కేవలం 527 రూపీస్కే వస్తుందని అయితే చెప్తున్నారు. ఈ రోజు కనుక మనం తీసుకున్నట్టయితే అండ్ కూపన్ కోడ్ ECKS వాడితే మీకు ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. నార్మల్గా 527కి రాదు. ECKS కూపన్ కోడ్ వాడండి, ఎక్కువ డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు. అంటే 527కి వస్తుంది. అండ్ పాస్ ప్రో లైఫ్ టైం అంటే మీకు అరౌండ్ 3 years అలా వస్తుంది అనమాట. ఓకేనా, లైఫ్ లాంగ్ మీకు ఎగ్జామ్ రాస్తూనే ఉండరు కదా మీరు కూడా. సో 3 years అంటే నార్మల్గా 1 yearకే మనకి నార్మల్గా 615 అలా ఉంటుంది అరౌండ్. సో ఇది మంచి టైము. సో చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఇటువంటి ఆఫర్ వస్తుందన్నది తెలీదు. ముఖ్యంగా మనకి ఇందులో PYQs అండ్ మార్క్స్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, రైల్వేస్కి కానీ మిగతా ఎగ్జామ్స్కి కానీ. సో మనం అయితే 2-3 వెబ్సైట్లో తీసుకోవాలి. సో ఇది తక్కువగా వస్తుంది, పైగా 3 years దాకా వస్తుంది. కాబట్టి ఈ రోజు తీసుకుంటే మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. తప్పకుండా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో తీసుకోవాలనుకుంటున్నారో ఆ లింక్ని యూజ్ చేసి టెక్స్ట్ బుక్ సంబంధించిన ఈ పాస్ ప్రో అయితే తీసుకోండి. అండ్ మెయిన్గా కూపన్ కోడ్ ECKS వాడిని ఇంకో 12% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది మనకి దైనిక్ భాస్కర్ అని ఒక న్యూస్ పేపర్ అయితే ఉందన్నమాట. దానిలో మనకి ఇటువంటి ఆర్టికల్ అయితే వచ్చింది, హిందీలో అయితే వచ్చింది. సో దీన్ని మనం మెయిన్గా తెలుగులోకి అండ్ తర్వాత వేరే వేరే లాంగ్వేజ్లో కనుక ట్రాన్స్లేట్ చేస్తే ఇది కేవలం 31st ఒక్కరోజనే కాదు ఈ ఆర్టికల్ వచ్చింది. వేరేది కూడా చూపిస్తాను చూడండి. నేను మీకు 30th కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ ఆర్టికల్ అన్నది వచ్చింది అనమాట. ఓకేనా, సో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వీటిని తెలుగులో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇది చూడండి 31st ఆర్టికల్ది. ఇక్కడ ఏం చెప్తున్నారు, రైల్వే టెక్నీషియన్ పోస్టుల కోసం జరిగిన CBT పరీక్షల్లో కొన్ని తప్పులు ఉంటాయి, ట్రాన్స్లేషన్ కదా. సో CBT పరీక్షల్లో అభ్యర్థులు తమ లోదుస్తుల్లో మనకి దాచుకున్న బ్లూటూత్ పరికరాలు సెంటర్కి తీసుకొచ్చారంట. అండర్వేర్ ఇటువంటి వాటిల్లో బ్లూటూత్ పరికరాలని సెంటర్కి అయితే తీసుకొచ్చారంట. సో దీనికి సంబంధించి ఆర్టికల్ అయితే మెటల్ డిటెక్టర్లు కూడా పట్టుకోలేకపోయాయి అని అయితే ఇచ్చారనమాట. సో ఇది ఓన్లీ అతను ఒక్కడనే కాదు, రిపీటెడ్గా 4-5 మెంబర్స్ చేశారు అన్నట్టయితే చెప్పారు. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏంటి మొత్తం ఆర్టికల్ చూసుకున్నట్టయితే. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ టెక్నీషియన్ పోస్టుల కోసం నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మోసం చేసేందుకు అభ్యర్థులు తమ లోదుస్తులో నీలిరంగు పళ్ళను తెచ్చుకున్నారు. బేసిక్గా నీలిరంగు పళ్ళు ఇది కాదు, బేసిక్గా బ్లూటూత్ డివైస్ తెచ్చుకున్నారు అని అయితే చెప్తున్నారు. ఫ్రిస్కింగ్ టీమును గందరగోళపరిచేందుకు మరియు మెటల్ డిటెక్టర్లో పడకుండా నిరోధించేందుకు కార్బన్ పేపర్లో చుట్టుకుని తీసుకొచ్చారంట వీళ్ళు బేసిక్గా. ఓకే, సో అంటే మెటల్ డిటెక్టర్ వాటిలో చెక్కింగ్ చేసినప్పుడు కూడా దొరకకుండా తీసుకొచ్చారు. ఓకే, ఒకసారి కూడా టీం చేతికి చిక్కకపోయినా తన చర్యలతో పట్టుబడ్డారు. అయితే నార్మల్గా వీళ్ళు దొరకలేదు. యాక్చువల్గా మెటల్ డిటెక్టర్లోను ఫ్రిస్కింగ్ టీము ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు దొరకలేదు. తర్వాత వీళ్ళు చేసిన పనుల వల్ల దొరికారంట, తన చర్యలతో పట్టుబడ్డారు. 4 అభ్యర్థులు ఈ పరికరాన్ని తీసుకొచ్చిన విధానం దాదాపు ఒకే విధంగా దర్యాప్తులో తేలింది. సో 4 అదే విధంగా, అంటే ఇట్లా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, ఇంతకుముందు ఏమేమి ఎగ్జామ్స్ ఇలాగా ఎలవ్ చేశారు అంటే ఇప్పటిదాకా పట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. అండ్ ఇలాగే వేరే వాళ్ళు కూడా తీసుకొచ్చారంట. సో దీనికి ముందు ఎంతమంది ఎన్ని ఎగ్జామ్స్కి తీసుకొచ్చారు, ఎన్ని సెంటర్స్లో ఇట్లా జరుగుతుంది, ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే అవుతుంది అనమాట. చాలా మందికి ఆబ్వియస్గా బాగా చదువుకునే వాళ్ళకి ఎట్లా అంటే మనం ఎంత కష్టపడుతుంటే వీళ్ళు అసలు ఇట్లా చేసి దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఇది కోర్టుకి వెళ్ళినా కూడా ఈవెన్ అది క్యాన్సిల్ అయినా మనం బాగా రాసిన వాళ్ళకి లాసే. సో ఇది ఒక టైప్ ఆఫ్ చాలా బాధని క్రియేట్ చేసే విషయం అనమాట. బట్ న్యూస్ అయితే అదే, మనం ఏం చేయగలిగింది ఏముంది. సో దాని గురించి అయితే మాట్లాడుకుంటే క్రికెట్లో ఏదైతే గార్డు వాడతారో ఆ గార్డు లాంటి దాంట్లో తీసుకొచ్చారంట అభ్యర్థులు. తమ లోదుస్తుల్లో ఈ పరికరం చుట్టుకుని 4 నుండి 5
కార్బన్ పేపర్లో మడత మధ్యలో దాచబడింది అని అయితే చెప్తున్నారు. వాష్రూమ్లో డివైజ్ని యాక్టివేట్ చేశారంట. చేసేందుకు వెళ్ళినప్పుడు డివైజ్ను అభ్యర్థులు తీసుకెళ్ళినట్టు కూడా విచారణలో తేలింది. సో యాక్టివేట్ చేయకపోతే ఎలా ఉపయోగించాలి? సో పరీక్ష ప్రారంభానికి ముందు వారి చర్యలు సంఘటనా స్థలంలో ఉన్న వాళ్ళని అప్రమత్త టీం సభ్యులను ఆశ్చర్యపరిచాయి. వాళ్ళు చేసిన పనులు టీం సభ్యుల్ని ఆశ్చర్యపరిచాయంట. ఓకే, పేపర్ స్టార్ట్ కాకముందే వాష్రూమ్కి వెళ్ళాడు, టీం ఇప్పటికైనా అప్రమత్తమైంది. రెండోసారి వాళ్ళు చెక్ చేశారంట వాళ్ళని. ఓకేనా, వాష్రూమ్ నుంచి వచ్చాక మళ్ళీ ఫ్రిస్కింగ్ చేశారు. ఈసారి కఠినమైన విచారణ తర్వాత పరికరం బయటపడింది. అంటే ఫస్ట్ టైం వాళ్ళు చెక్ చేసినప్పుడు దొరకలేదు, రెండోసారి టెస్ట్ చేసినప్పుడు అయితే దొరికిందంట. సో ఈ కేంద్రంలో జామర్లు కూడా లేవంట. సో జామర్లు లేవనే ఆశ్చర్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆబ్వియస్లీ ఇది బేసిక్స్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎంతో మంది ల్యాక్స్ రాస్తున్నారు, ల్యాక్ పీపుల్ రాస్తున్నారు. మీరు ఈవెన్ అది రిటర్న్ ఇచ్చే మనీ రిటర్న్ ఇవ్వకపోయినా పర్లేదు, రిఫండ్, కానీ కొంచెం జరిగేటప్పుడు మొత్తం సెక్యూరిటీతో ప్రాపర్గా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దానివల్ల చాలా మంది చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఆబ్వియస్లీ. సో ఆర్ఆర్బి కూడా ఈ కేంద్రాలను అనుమానాస్పదంగా పరిగణించడం లేదు. రిక్రూట్మెంట్ పరీక్షలో మొదటిసారి జామర్లని అమర్చాలని ఆర్ఆర్బి నిర్ణయించింది. అయితే మొత్తం పరీక్ష కేంద్రంలో 10% కేంద్రాల్లో మాత్రమే జామర్లు ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా లేదు. ఓకే, సో అలా అనమాట. సో కెమెరా సంఖ్యలు పెంచుతాం అంటున్నారు. సో ఇవి అయితే మొత్తం వాళ్ళు నెక్స్ట్ ఇవి చేస్తామని అయితే చెప్తున్నారు. ఇలాగే ఆల్రెడీ ఆల్రెడీ మళ్ళీ దొరికారంటే ఇంతకుముందు 29th కూడా ఇటువంటివే చేసి దొరికినట్టు ఆల్రెడీ ఆర్టికల్ కూడా వచ్చింది. సో ఇదనమాట. చీటింగ్ అయితే కొన్ని చోట్ల డెఫినెట్గా జరుగుతుంది. ముఖ్యంగా ఇది మనకి ఎక్కడది? ఇది జైపూర్. ఓకే, రాజస్థాన్కి సంబంధించిన పేపర్ కటింగ్ అనమాట. సో ఇది ఓన్లీ అక్కడే జరుగుతుందా? ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? నెక్స్ట్ ఇంకెక్కడ జరుగుతుంది? ఇది 30th కూడా ఇటువంటి ఆర్టికల్ ఉంది, చూపిస్తాను చూడండి. ఓకే, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అన్నది తెలీదు, ఎక్కడెక్కడ జరుగుతుంది అన్నది కూడా మనకి తెలియదు. సో 30th కూడా బ్లూటూత్ హ్యాకింగ్ ఫైల్డ్ ఇన్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్, 2 candidates caught in second frisking. సేమ్ మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సెకండ్ ఫ్రిస్కింగ్ లోనే దొరికారు. ఓకేనా, సో వాళ్ళు తీసుకెళ్ళగలుగుతున్నారు. అంటే ఎంతమంది ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు సక్సెస్ఫుల్ గా అన్నది కూడా తెలియదు మనకి. ఇందులో లోపల మనకి తీసుకెళ్ళి దొరకకుండా కూడా రాసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. సో దీనికి సంబంధించి ఏం డెసిషన్ తీసుకుంటారు అన్నదాన్ని అయితే చూడాలి. అండ్ మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా దీనికి ఏమైనా సొల్యూషన్ మీకు ఏమైనా అనిపిస్తుందా? అటువంటి సొల్యూషన్ ఏమైనా ఉంటే కూడా డెఫినెట్గా షేర్ చేయండి. సో దట్ మన వైపు నుంచి మనం ఆ సొల్యూషన్ గురించి డిస్కస్ చేయొచ్చు. అండ్ తర్వాత మనకి సెకండ్ అప్డేట్ చూసుకుంటే రిక్రూట్మెంట్కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫర్ ఆల్ ఆర్ఆర్బీస్ టెక్నీషియన్ 1 ఏమో 4.27 అంట మొత్తం ఆర్ఆర్బీస్కి సంబంధించి. సెకండ్ టెక్నీషియన్ 3కి వచ్చేటప్పటికి 23.34 lakhs అయితే ఉన్నారంట. సో అరౌండ్ 200+ పోస్ట్కి సంబంధించి వేకెన్సీస్ 200 to 300 వేకెన్సీస్, అంటే ఒక్క పోస్ట్కి 200 to 300 మెంబర్స్ అయితే ట్రై చేస్తున్నారు అనమాట. సో చాలా కట్ ఆఫ్ అయితే కొంచెం కట్ ఆఫ్ కానీ లేకపోతే కాంపిటీషన్ కానీ ఎట్లా ఉంటుంది అన్నది మీరే అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక అప్డేట్ ఆర్టీఐకి సంబంధించి. అండ్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఆల్రెడీ చేశాను, అండ్ స్క్రీన్లో ఇస్తాను. టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా చేస్తాను ఎప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో ఇదనమాట దీనికి సంబంధించిన టోటల్ అప్డేట్. అండ్ మీలో ఎవరైనా రైల్వే కనుక సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే ఏ ఎగ్జామ్ అయినా గ్రూప్ డి నుంచి ఎన్టీబీసీ వరకు మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఏఎల్పీకి అయినా టెక్నీషియన్కి అయినా. సో అందులో మీకు ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, సో మొత్తం అయితే మీకు క్లాసెస్ అయితే దొరుకుతాయి. కేవలం మీకు 299కే చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుంది. అండ్ కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఏ కోర్స్ మీద అయినా ఎక్స్ట్రా 10% వస్తుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్కి అయితే క్లాసెస్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇది చెప్పిన నేను కానీ లేకపోతే మన టీమ్మేట్స్ కానీ ఆల్రెడీ రైల్వేలో జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అనమాట. సో డెఫినెట్గా ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అన్న దాని గురించి డెఫినెట్ ఐడియా అయితే ఉంటుంది. అండ్ మీకు జనరల్ సైన్స్ మొత్తం కలిపి కావాలనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి కావాలన్న 599కే దొరుకుద్ది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జస్ట్ 699కే దొరుకుద్ది. ఏఎల్పీకి సంబంధించి ఇప్పుడు మెరిట్ డిసైడింగ్ CBT 2 దాని మీద డిపెండ్ అవుద్ది. మీకు జాబ్ రావడానికి 70% మార్క్స్ దీని నుంచే తీసుకుంటారు మీకు CBT 2లో. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరైతే దానికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 మీకు ఫుల్ కోర్స్ 999కే వస్తుంది. అలాగే ఏఎల్పీ ఫుల్ కోర్స్ మీకు కేవలం 1199కే వస్తుంది అనమాట. CBT 1, CBT 2 పార్ట్ ఏ, CBT కలిపి. సో కూపన్ కోడ్ వాడితే ఇంకా తక్కువగా వస్తుంది.
సో ఎవరికైతే సీరియస్గా నీడ్ ఉంటుందో, అంటే సీరియస్గా జాబ్ కొట్టాలనుకుంటారో వాళ్ళు 100-200 కోసం చూసుకోకుండా డెఫినెట్గా మేమైతే వర్తీ క్లాసెస్ అయితే ఇచ్చాం కాబట్టి మీకు డెఫినెట్గా యూజ్ ఉంటుంది. చదవాలి, దానికి సంబంధించి క్రాక్ చేయాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ ఏమైనా అప్డేట్స్ ఫాస్ట్గా తెలుసుకోవాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అప్డేట్స్ అన్ని ఫాస్ట్గా అయితే వస్తాయి. అండ్ దాంతోపాటు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. శరణ్ తేజస్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి. అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో కూడా అవ్వచ్చు అనమాట. అండ్ ఫైనల్గా టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించిన కట్ ఆఫ్ గురించి తెలుసుకునే వాళ్ళ ఆ వీడియో నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అది ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్గా కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అయితే మీకు తెలుస్తుంది. అండ్ అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించిన అప్డేట్స్ మీకు తెలియాలి అనుకుంటే అది కూడా ఇప్పుడు 10th ITI దాని గురించి, అండ్ తర్వాత SC సర్టిఫికేట్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. ఆ రెండు కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరు ఉంటే అవి కూడా తప్పకుండా చెక్ చేయండి. గ్రూప్ డీకే కాదు, అన్ని ఎగ్జామ్స్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ దానికి. ఆ 2 వీడియోస్ అయితే చెక్ చేయండి. అండ్ వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇటువంటి వీడియోస్. అండ్ ఎక్కువ వ్యూస్ ఆర్ ఎక్కువ లైక్స్ ఉంటే మనకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఫాస్ట్గా ఇటువంటి మంచి మంచి వీడియోస్ని రెగ్యులర్గా తీసుకురావడానికి ఉంటుంది అన్నమాట. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆల్లో పెట్టుకోండి, సో దట్ ఇటువంటి వీడియోస్ని పెట్టిన వెంటనే మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, తేజస్.